మన ఏ దేవతకైనా పూజ అయిన తర్వాత ఆఖరిలో కొన్ని క్షమాప్రార్థన ఉంటుంది. అంటే మంత్రలోపే, తంత్రలోపే, యంత్రలోపే, కాలలోపే, నియమలోపే, నైవేద్యాది విహితలోపే చ శ్రద్ధాలోపే, భక్తిలోపే. కాబట్టి ఉచ్చారణ చేయడంలో లోపం ఉండొచ్చు, లేదా నేను ఉచ్చరిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి తుంపురలు ఉంటాయి కదా, అవి వెళ్ళి దాని మీద పడచ్చు. చేసేటప్పుడు ఎప్పుడైనా అలాంటి దోషం కలిగితే అమ్మా నన్ను క్షమించు అని అడుగుతా. కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది, నేనైతే క్షమించమని అడగను. నేనేమనుకుంటా అంటే, చంటి పిల్లాడు ఉంటాడు, అమ్మ ఒడిలో పడుకోబెడితే నాకు బాగా గుర్తు అని అనేవాళ్ళు, అంటే అలా ఊదేవారు. ఆ అమ్మ మీదకి వెళ్ళి మొత్తం తుంపరలు పడుతూ ఉంటాయి. అమ్మ ఏమనుకుంటుంది, హై అంటుంది, తుడుచుకుంటుంది, నవ్వుకుంటుంది, బుగ్గగిల్లుతుంది. మనం కూడా అంతే, ఆవిడ్ని మంత్రం ప్రార్థన చేస్తున్నాం అంటే మనము అంతలా ఆవిడతో భక్తితో మమేకమైతే ఆవిడ అలానే వింటుంది.